ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 199 పేజీ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 199 పేజీ, కొత్త నిబంధన. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు 199 పేజీ వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో ఒకసారి వచ్చింది, అక్కడ న్యాయాధిపతులు గ్రంథం ఆరంభమవుతుంది. కొత్త నిబంధనలో 199 పేజీ, 199 పేజీ తీశారు. అందరూ తీయాలి. బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా 199 పేజీ. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రికను మనం చూడగలుగుతాం. చిన్న పుస్తకాల్లో ఇది కూడా ఒక పుస్తకం. చిన్న పుస్తకాల్లో, చిన్న అధ్యాయాల్లో, చిన్న పుస్తకాల్లో ఇది కూడా ఒక పుస్తకం. 199 పేజీ కొత్త నిబంధనలో పౌలు చెరసాల్లో, రోమ్లో చెరసాల్లో ఉన్నప్పుడు రాసిన వ్యక్తిగత ఉత్తరం ఇది. ఇదేం ఉత్తరం? వ్యక్తిగత ఉత్తరం అన్నమాట. ఒక ఆత్మీయ స్నేహితుడికి పౌలు రాస్తున్న వ్యక్తిగత ఉత్తరము. ఈ యొక్క ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక అధ్యాయమే ఉంది, 25 వచనాలు ఉన్నాయి, 335 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు ఉన్నాయి? 335 పదాలు ఉన్నాయి, 25 వచనాలు ఉన్నాయి. ఒక అధ్యాయమే ఉంది కనుక మ్యాక్సిమం చదవటానికి 4.5 నిమిషాలు పట్టింది. ఇది చదవటానికి 4.5 నిమిషాలు పట్టింది కనుక ఒకసారి అధ్యాయం మొత్తం చదివిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి నుంచి చదువుదాం. అందరము కలిసి చదువుకుందాం. తీసిన ప్రతి ఒక్కరు కూడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసిన ప్రతి ఒక్కరు కూడా అందరము కలిసి ఒకసారి చదువుకుంటే చెప్పబడబోయే వాక్యము మీకు స్పష్టంగా అర్థమైంది. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక. క్రీస్తు యేసు ఖైదీనైన అపోస్తలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జత పనివాడినైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అపియాకును, తోటి యోధుడైన అర్గియపుకును నీ ఇంటనున్న సంగమునకు శుభమని చెప్పి రాయనది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యేసును బట్టి మీ యందునున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనునది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగును. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒన్నేసేము కోసము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టుగా కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీయు చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడిగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో కూడా పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడలను
అది నా లెక్కలో చేర్చుము. పౌలును నా స్వయ హస్తాలతో ఈ మాటలు రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేదువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడినదని నిరీక్షించుచున్నా కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కును, అర్గిస్తాకును, తేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ కింద ఫుట్ నోట్ లో 5 అర్థాలున్నాయి. 5 అర్థాలున్నాయి. మొదటి అర్థము లేక రాయబారి అనుంది. రెండో అర్థమేమో మూల భాషలో నా పిల్ల అగు అనుంది. మూడో అర్థము ఒన్నేసేము అని పేరునకు సహాయకరమైన అని అర్థము. నాలుగోది మూల భాషలో నా ప్రాణమైన అతన్ని అనుంది. ఐదోది లేక సహాయము అనుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో సమాజముగా సంఘముగా కూడి నీ నామాన్ని మహింపరచడానికి నీవిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ వాక్యము తండ్రి ప్రభా మా బాధలో మాకు నెమ్మది కలగజేస్తుంది నాయన. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము చాకలవాని సబ్బు వంటిది నాయన. నీ మాటలు పవిత్రమైనవి నాయన. అవి ప్రాణాంత మూలుగుల్లోనికి విభజించినంత మట్టుకు దూరుచు ప్రభా మమ్మల్ని పరిశోధించి శోధించి ప్రభా అయా పవిత్రపరిచే నీ మాటల ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ జీవం గల నీ వాక్కుతో మీరే మాట్లాడి ప్రభా అయా మా జీవితాన్ని ప్రభా కట్టమని, మా జీవితాలను ఆస్వాదించమని ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచమని నాయన అయా ప్రార్థిస్తున్నాము నాయన. విన్న మాటలు మా హృదయాల్లో మేము ముద్రించుకొని 30 100 అయా ఫలించి నీ నిత్యరాజ్యంలో నీతో పాటు యుగయుగాలు ఉండే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము చదువుకున్నాము ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక మనం చదువుతున్నాము. మొదటి ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1 నుంచి 3 వచనాలేమో అభివందనం అంటారు, అంటే తొలి పలుకులు. 1 నుంచి 3 వచనాలేమో అభివందనం అంటే తొలి పలుకులు అని అంటారు. 4 నుంచి 7 వచనాలేమో కృతజ్ఞత లేక అభినందన అంటే పొగుడుతున్నాడు అనమాట. ఫిలోమోన్ని అపోస్తలుడైన పౌలు పొగుడుతూ రాస్తున్నాడు. కృతజ్ఞత లేకపోతే అభివందన అంటారు. 8 నుంచి 21 వచనాల్లో విన్నపము అభ్యర్థన అంటారు. విన్నపం అంటే విన్నవించుకుంటున్నాడు, అభ్యర్థన చేసుకుంటున్నాడు అనమాట. గోడు వివరించుకుంటున్నాడు. అభ్యర్థన లేక విన్నపము అని అంటారు. 22 నుంచి 25 వచనాలేమో చివరి పలుకులు, అంటే టాటా బాయ్ బాయ్ నేను ఉంటాను, సరే తర్వాత కలుద్దాం అంటున్నాడు అనమాట. మొదటి నుంచి 3 వచనాలు, 22 నుంచి 25 వచనాలు మనకి అంతగా ప్రాముఖ్యం కాదు కానీ 4 నుంచి 21 వచనాలు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోములో చెరసాల్లో ఉండి, బందీ గృహంలో ఉండి చెరసాల్లో ఉండి ఫిలోమోనుకు రాస్తున్న పత్రిక. ఇది వ్యక్తిగతమైన పత్రిక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, అనేక సాహిత్య సంబంధమైన పాటలు, కీర్తనలు ఉన్నాయి. కానీ ఇది వ్యక్తిగతమైన ఉత్తరము నిజంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక పుస్తకంగా చేర్చబడిదని పరిశుద్ధుడైన పౌలు అనుకున్నాడో లేదో తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడంటే మన వ్యక్తిగతమైన జీవితాన్ని, మన వ్యక్తిగతమైన సాక్ష్య రూపకమైన జీవితాన్ని అనేకులకు ఆదరణకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి ఇబ్బందుల నుంచి వెళ్తున్నా, ఎటువంటి వేదనకరమైన పరిస్థితి గుండా నీవు వెళ్తున్నా, నువ్వు దేవుడి మీద ఆధారపడితే నీ వ్యక్తిగతమైన సాక్ష్య జీవితము అనేకుల్ని యేసు యొద్దకు చేర్చడానికి ఉపయోగపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ ఫిలోమోనుకు రాసిన పత్రిక
పత్రిక వ్యక్తిగతమైన ఉత్తరం అన్నమాట. ఒక ఆత్మీయ స్నేహితుడికి ఒక దైవజనుడు రాస్తున్న వ్యక్తిగతమైన ఉత్తరము. చూద్దాం ఒకసారి మనము. ఫిలోమోను అనే మాటకు అర్థం ఏంటంటే దయగలవాడు, స్నేహపూర్వకమైన వాడు. రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. చాలా అంటే కష్టం అని అనలే కానీ చాలా ప్రయాసపడి అర్థమయ్యే విధంగా చాలా. నేను నిన్న, మీరు నమ్ముతారో లేదు, నిన్న 10:30 కూర్చున్నాను. నేను 10:30 కూర్చున్నా. 10:30 కూర్చున్నోడ్నే సాయంత్రం 7:30 వరకు అలాగే కూర్చొని ఉన్నా. ఆలోచిస్తున్నా ఎలా రప్పాలి, ఎలా రాయాలి ఆలోచిస్తూనే ఉన్నా. 7:30కి తలకాయ నొప్పి వచ్చింది బాగా. మా ఆవిడ వచ్చింది, కాఫీ పెట్టమని అంటే ఏదో అడిగింది. నాకు బుర్ర ఇటెక్కింది. ముందు కాఫీ పెట్టాను, కాఫీ తాగి కొద్దిసేపు పడుకుంటే మళ్ళీ 9 గంటలకు మెలకు, 9:30కి మెలకు వచ్చింది. మళ్ళీ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ కూర్చుంటే రాత్రి 1:30 అయింది. నాకు రాత్రి 1:30 అయింది. అందుకే దేవుని వాక్యము సేవకుడు చెప్పడం ఎలాంటిదంటే, స్త్రీ 9 మాసాలు బిడ్డను మూసి ప్రసవించడానికి ఎంత ఆతృత పడుతుందో ఒక సేవకుడు ఒక సందేశాన్ని ఆత్మ సంబంధమైన సందేశాన్ని సిద్ధపడి ప్రజలకు చెప్పడానికి కూడా అంతే ప్రయాసపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే రాసుకునే వారు ఎవరైనా ఉంటే రాసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పెన్ను, ఒక పేపరు లేకపోతే ఒక పుస్తకం పెట్టుకోండి, రాసుకోండి. నేను ఒకప్పుడు రాసుకోపోవటం వల్ల నాకు ఇప్పుడు కష్టం అవుతుంది. ఒకప్పుడు నేను రాసుకోపోవటం వల్ల, ఒకప్పుడు దైవజనులు చెబితే రాసుకోపోవటం వల్ల ఇప్పుడు ప్రతిదీ ఎతకాల్సి వస్తుంది, ప్రతిదీ ఎతికి రాయాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ముందుగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చదువుకున్న ప్రతి ఒక్కరు రాయగలిగిన ప్రతి ఒక్కరు కూడా, ఆ దైవజనుడి పేరు బిల్లీ గ్రహం గారు అంటారు. పేపర్ చదివే ప్రతి ఒక్కరు, పేపర్ చదవగలిగే ప్రతి యూస్లెస్ ఫెలో అంటాడు ఆయన. అది తెలుగులో వేరే అర్థం వచ్చింది కానీ పేపర్ చదివే యూస్లెస్ ఫెలో ప్రతి ఒక్కడు కూడానంట బైబిల్ చదవగలుగుతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పేపర్ చదవగలిగి కూడా బైబిల్ చదవలేకపోతున్నామనంటే మన దౌర్భాగ్యం, మన దురదృష్టం. అంటే మనం చదవగలిగి ఉండి, మనం రాయగలిగి ఉండి కూడా రాసుకోలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం అంటే మన దౌర్భాగ్యము, మన దురదృష్టకరం. అది ఫిలోమోను అనే మాటకు దయగలవాడు, స్నేహపూర్వకమైన వాడు అని అర్థము. పౌలు అనే మాటకు చిన్నవాడు లేదా వినయపూర్వకమైన వాడు అని అర్థము. పౌలు అనే మాటకు చిన్నవాడు లేక వినయపూర్వకమైన వాడని అర్థము. ఒనేసిము అనే పేరునకు అర్థము లాభదాయకమైన వాడు, ఉపయోగపడేవాడు, అంటే ప్రయోజనకరమైన వాడని అర్థం. చూద్దాం ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఫిలోమోనుకు రాసిన పత్రిక 4వ వచనం కాను చదువు. నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు, ఎల్లప్పుడూ నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందునున్న ప్రతి శ్రేష్టమైన వర విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నానంటే ఇక్కడ ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు. ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆకుల్లా పిస్కిల్లా మనం చూడగలుగుతాం. అక్కడ ఆకుల్లా పిస్కిల్లా అనే ఒక భార్యాభర్తల్ని మనం చూడగలుగుతాం. ఇద్దరు వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేస్తూ పౌలుకి సహకారులుగా ఉన్నారు. అప్పటికి రోమ్ ప్రాంతంలో, రోమ్ నగరంలో, రోమ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో, ఆ చిన్న ఆసియాలో ఇంకా సంఘాలు కొంచెంగా కట్టబడుతున్నాయి. అన్ని గృహ సంఘాలే. దాదాపు 200 సంవత్సరాల వరకు కూడా ఎక్కడా కూడా కట్టడాలు కట్టబడాల. అప్పటి కాలంలో వారందరూ గృహాల్లోనే కూడుకుంటూ ఉంటారు. లేకపోతే వారికి ఏర్పాటు చేసి పడిన స్టేడియంస్ అంటున్నారు.
స్టేడియంస్ ఉంటాయి అన్నమాట. అక్కడ స్టేడియంస్ ఉండేవి. ఆ స్టేడియంస్ లో కూడుకొని అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. వీధుల్లో, సంత వీధుల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. అలాగ పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ ఫిలోమోను దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి యేసు ప్రభు వారు నిజదేవుడని తెలుసుకొని ఈ కొలసీ ప్రాంతంలో ఈ ఫిలోమోను ఉంటాడు. ఇతను ధనవంతుడైన క్రైస్తవుడు. ఇతని యొద్ద అనేక మంది బానిసలు ఉన్నారు, అనేక మంది పనివారు ఉన్నారు. ఇతడు ఉన్నిని తయారు చేసేవాడు అనమాట. ఉన్నిని తయారు చేసేవాడు. పొట్టు అంటారు అన్నమాట. దాన్ని పొట్టు అంటారు. ఉన్నిని తయారు చేసే యజమానుడు అనమాట ఇతను కొంత అనేక మంది బానిసలు ఉన్నారు, అనేక మంది పనివారు ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే ఎఫెసీలో పౌలు ద్వారా యేసు ప్రభు వారిని తెలుసుకొని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ కొలసీ ప్రాంతము తన ఇంటికి వచ్చేసి కొలసీలో తన గృహంలో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆది కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో ప్రతి గృహంలో కూడా దేవుని యొక్క సంఘం ఉండేది. దేవుని యొక్క సంఘముగా, సమాజముగా అనేక మంది కుటుంబాల్లో కూడుకునేవారు. అందుకే అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది, వారు మానక ప్రతి ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుట యందు సహవాసమందు ఎడతెగక ఉండిరి. ఈ ఫిలోమోను కొలసీలో ఉన్న ధనవంతుడైన క్రైస్తవుడు. ఇతని కింద అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మంది బానిసలు ఉన్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, నీ విశ్వాసం వల్ల నీవు అనేక మందిని సంపాదిస్తున్నావు. చదువు ఒకసారి, ఈ చివరి లైన్ చదువు ఒకసారి. 6వ అధ్యాయము చివరి లైన్ చదువు. క్రీస్తును బట్టి మీ అందునున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వల్ల ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని వేడుకొల్చున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలిగిను. నీ ఇంట సంఘంగా కూడుకుంటున్నారు, నీవు అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుతున్నావు, నీ గృహంలో ఆరాధన జరుగుతుంది. అనేకులు నీ గృహంలో జరుగుతున్న ఆరాధన బట్టి, దేవుని మాటలను బట్టి అనేక మంది పరిశుద్ధులు ఆనందంతో, ఆదరణతో నింపబడుతున్నారు. దాని విషయమై నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటూ ఇక్కడ రాస్తూ అంటున్నాడు 8వ వచనం. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నను. వృద్ధులను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒన్నేసేము కొరసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఈ ఒన్నేసేము అనే వ్యక్తి కొలసీలో ఉన్న ఫిలోమోను దగ్గర బానిస. కొలసీలో ఉన్న ఫిలోమోను దగ్గర బానిస. అసలు బానిస అంటే ఎవరు? బానిస అంటే ఎవరనంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవిస్తున్న కాలంలో 4 రకాల మనుషులు ఉండేవారు. ఎన్ని రకాల మనుషులు ఉండేవారు? జాగ్రత్తగా వినాలి. కూర్చోవాలి సైలెంట్ గా, సిట్ రైట్. 4 రకాల మనుషులు ఉండేవారు. మొదటి రకం మనుషులు పాలక వర్గం, అంటే రాజవంశానికి చెందినవారు, వారు పరిపాలించేవారు. రెండో వర్గం ఉండేది ధనికులు, భూస్వాములు. వాళ్ళు ధనికులు, ధనవంతులు, భూస్వాములు. మూడో వర్గం ఉండేవారు, వారు సామాన్య ప్రజలు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మన మధ్య తరగతి వారు, నిరుపేదలు ఉండేవారు. 4వ వర్గం ఒకరు ఉండేవారు, వారిని బానిసలు అనేవారు. వారు మనలాంటి మనుషులే కానీ వారిని బానిసలు అని అనేవారు. మనుషులే బానిసలు, వస్తువులు కాదు, మనుషులే బానిసలు. ఆడమ్ స్మిత్ అనే ఒక ఆయన ఆర్థిక శాస్త్రవేత్త ఒక ఆయన అంటున్నాడు, బానిసలు అంటే మదిలే పనిముట్లు అని అంటవారంట, ప్రాణం ఉన్న పనిముట్లు లాంటి వారంట. ఆడమ్ స్మిత్ అనే శాస్త్రవేత్త ఒక ఆయన అంటున్నాడు, వారి ప్రాణం ఉన్న పనిముట్లు అంట. ఇప్పుడు మైక్ ఉంది, మైకులో ప్రాణం ఉండిద్దా? ఉండదు. ఈ మైక్ పని చేయట్లేదు అనుకో, నేను పట కొడతాను ఇలాగా. పని చేయట్లేదంటే అది తిరిగి మాట్లాడగలిగిద్దా? నువ్వు ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడగలిగిద్దా?
పెన్ను ఉంది, పెన్ను రాస్తున్నాను రాయట్లేదు, ఎలా అంటున్నాను రాస్తున్నాను రాయట్లేదు అని పక్క పడేస్తాను. నువ్వు నన్ను ఎందుకు పడేసావని చెప్పేసి నన్ను అడిగిద్దా? అడగదు. అదే కుక్కను కొట్టావనుకో, కుక్క గట్టిగా అరిసిద్ది, నన్ను ఎందుకు కొట్టావు అని అరిసిద్ది. అయితే బానిసలో అరవటానికి వీల్లేదు, బానిసలో అరవటానికి వీల్లేదు. మనలాంటి మనుషులే అసలు ఎందుకు బానిసలు అవుతారు అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేను సేకరించిన సమాచారం సైలెంట్గా ఉండవు మాట్లాడుతూ మూడు విధాల రకాలుగా బానిసలు అవుతారు. మొదటి విధం ఏంటంటే, ఆ కాలంలో రాజ్యాలుండే, ఆ కాలంలో రాజులు రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యం అంటే ఒక దేశము, ఒక రాజ్యము వేరే రాజ్యం మీదకి దండెత్తి ఆ రాజ్యాన్ని ఓడించి దాంట్లో ఉన్న మనుషులందరినీ బానిసలుగా చేసుకొని తీసుకుని వెళ్ళిపోయింది. గెలిచిన రాజ్యం ఏదైతే ఉందో, గెలిచిన రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఆ రాజును చంపేసేవాళ్ళు, లేకపోతే ఆ రాజును కూడా కళ్ళు పీకేయటమో, లేకపోతే చేతులు నరికేయటమో, కాళ్ళు నరికేయటమో ఏదో ఒకటి చేసి అతను కూడా బానిసగా, ఈ ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్లిపోయేవాళ్ళు. అది మొదటి రకమైన బానిసత్వం. రెండో రకమైన బానిసత్వం ఒకటి ఉంది, అది చూద్దాం. అది రెండో రకమైన బానిసలు అని అంటే, అప్పు తీర్చలేక ఉంటారు కదా. ఆ కాలంలో అప్పు తీసుకుంటారు, అప్పు తీర్చలేకపోతా ఉంటుంటే ఆ అప్పు ఇచ్చిన వాడు మాటికి వారిని అప్పు కట్టవా అని అంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అప్పు తీసుకున్న వ్యక్తి కానీ బానిసగా అతనికి అమ్మివేయబడతాడు. ఇది రెండో రకమైన బానిసత్వం. ఇది మనం తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడు ఆస్తిని అంతటినీ కూర్చుకొని, దుర్వ్యాపారం వల్ల ఆస్తిని అంతటినీ పోగొట్టుకొని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉండి రోడ్డు మీద తిరుగుతున్నాడంట. అంటున్నాడంట, 10 రూపాయలు అంటున్నాడంట. ఒకడు వచ్చి అడిగాడంట, ఏంట్రా 10 రూపాయలు అంటున్నావు అని అంటే, నేనే 10 రూపాయలకి నన్ను కొనుక్కోమంటే వాడిని 10 రూపాయలకి కొని పందులు మేపడానికి బానిసగా పెట్టుకున్నా. అంటే అప్పు తీర్చలేక వారు గాని లేకపోతే వారంతటికి వారు గాని వాటి కుటుంబ సభ్యులు గాని బానిసలుగా మార్చబడతారు. ఇది రెండో రకం. మూడో రకం బానిసత్వం ఒకటి ఉంది. ఇది ఎలా అంటే, జాతి వివక్ష, కుల వివక్ష. ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. దేవుని యొక్క కృప వల్ల మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పితామహుడు. ఆయన రాజ్యాంగం రాయటంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించిన ఆయన ద్వారా బలుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన కల్పించారు. జాతి కుల వివక్షణ వల్ల కూడా బానిసలుగా చూసారు. ఇప్పుడు తరానికి తెలియదు కానీ మా చిన్నతనంలో కులాన్ని బట్టి వారిని ఎంచేవారు. కులాన్ని బట్టి, అరే పలానోడి మీద మనం పెత్తనం చలాయించాలి, పలానోడు మనోడి ముందు చేతులు కట్టుకొని నుంచోవాలి. ఇప్పుడు తరానికి తెలియదు కానీ అది అందుకే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అంబేద్కర్ ద్వారా రాయబడిన రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. దాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే, ఇది బ్రిటిష్ వారు వచ్చి మనల్ని దోచుకుంటున్నారని చెప్పారు కానీ మన దేశపు వారే ప్రజలకి కులాలకి మతాలకి మధ్య చిచ్చులు పెడుతున్నారు. వారు మన దేశాన్ని దోచుకున్నా సరే మన దేశము అభివృద్ధి చెందబడటానికి చాలా కారణమయ్యారు. కానీ మన దేశంలో ఉన్నవారే మన దేశస్తుల్నే హీనంగా నీచంగా చూసే పరిపాలన జరుగుతుంది. మొట్టమొదటి ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యము దండెత్తినప్పుడు ఆ రాజ్యాన్ని ఓడించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వారిని బానిసలుగా తీసుకెళ్తారు. రెండోది అప్పు తీర్చలేక బానిసలుగా అమ్మివేయబడతారు. మరి యేసేపును కూడా వాళ్ళ అన్నలు అమ్మివేసినట్టు మనం చూస్తాం. మూడోది ఏంటంటే, జాతి వివక్ష, కుల వివక్షణ వల్ల.
కుల వివక్షణ వల్ల బానిసలుగా చేసుకొని మన చిన్నతనంలో, ఇప్పుడు తరానికి తెలియదు కానీ మన చిన్నతనంలో ఇంకా బాగా తెలియాలంటే దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా అనే దక్షిణాఫ్రికా జాతిపిత అంటారు. నెల్సన్ మండేలా అంటే దక్షిణాఫ్రికా నల్ల జాతీయుల మీద తెల్ల జాతి వారు పెత్తనం చలాయిస్తున్నారని, వారికి స్వాతంత్ర్యం కొరకు ఆ వివక్ష నుంచి వారిని స్వతంత్రులు చేయాలని నెల్సన్ మండేలా దాదాపు 27 సంవత్సరాలు జైల్లో ఉండాడంట. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత. అంటే ఇప్పుడు తరానికి తెలియదు బానిసలు అంటే తెలియదు. బానిసలు ఎందుకు అవుతారు అని అంటే అప్పు తీర్చలేకపోవటం వల్ల, జాతి కుల వివక్షణ వల్ల బానిసలుగా అవుతారు. ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యంలో అంట 12 మిలియన్ల జనాభా ఉండేవారంట. 12 మిలియన్ల జనాభా ఉంటే 6 మిలియన్ల జనాభా బానిసలు ఉండేవాళ్ళంట. అంటే సగానికి సగం మంది బానిసలే ఉండేవారు. ఇప్పుడైతే మనకి సూపర్ మార్కెట్లు ఎలాగున్నాయో, సంతలు ఎలా జరుగుతున్నాయో, ఆ కాలంలో బానిసల్ని సంతలు అమ్మేవారు. మెల్ల ఒక పలకేసేవాళ్ళు అనమాట. మెల్ల ఒక పలకేసి వాడి గురించి రాసేవాడు, వాడి పేరు రాసేవాడు, వాడంతా వాడిదేంటి అని రాసి నచ్చినట్టు ఏదో ఒక వస్తువుని కొనుక్కుంటాం కదా. మనం మార్కెట్కి వెళ్ళామనుకో, ఈ కర్చీఫ్ బాగుంది, మంచిగా రంగు బాగుంది, కాటన్ కర్చీఫ్, తుడుచుకుంటే చెమటాది పిలుస్తుంది అని మనం ఎలాగైతే ధర పెట్టుకుంటామో బానిసల్ని ఆ విధంగా కొనేవారు. ఈ ఒన్నేసేమో బానిస. బానిస ఏం చేస్తాడనంటే యజమానుడికి లోబడి ఉంటాడు. ఒకసారి చదువుదాం, ఒకసారి ఇదే వచ్చిన ఒకసారి చదువుదాం. నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒన్నేసేము కోసము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వాడు. మునుపు ఎలా ఉన్నాడంట? నిష్ప్రయోజనమైన వాడు. మీరు బానిసలుగా ఉన్నారా? మీరు బానిసలా? మాట్లాడాలి. మీరు బానిసత్వంలో ఉన్నారా? ఎప్పుడైనా అమ్మివేయబడ్డారా? మనము అమ్మివేయబడిన వారమే, మనము బానిసలమే. ఎలా బానిసలు అవుతాం అంటే, నా చిన్నతనంలో ఒక సీరియల్ వచ్చేది, అన్వేషిస్తా అని చెప్పి సీరియల్ ఒకటి వచ్చేది. అది బుధవారం రాత్రి పూట వచ్చేది. బుధవారం రాత్రి 8 గంటలకు 8 గంటలకు వచ్చేది ఆ సీరియల్. ఒక్కోసారి కరెంట్ పోయేది. అప్పట్లో కరెంట్ తెస్తా ఉండేది, కరెంట్ పోయేది. తెల్లారితే గురువారం మధ్యాహ్నం వచ్చేది ఆ సీరియల్. నాకు ఆ సీరియల్ చూడటం అలవాటు అయిపోయింది. ఇంకా ఒక వ్యసనం లాగా తయారైంది. బుధవారం రాత్రి మిస్ అయిపోతే గురువారం స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్తే మాకు ఇంటర్వ్యూలు కొడతారు అనమాట. ఎప్పుడు ఇంటర్వ్యూలు కొడతారా అని చూసేవాడిని అనమాట. ఎప్పుడు ఇంటర్వ్యూలు కొడతారా, టైం అయిపోతా ఉండేది. సీరియల్ స్టార్ట్ అయిపోయేది 11 గంటలకు 8 గంటలకు. నేను ఏం చేసేవాడిని, చల్లగా చెక్కేసేవాడిని. మెల్లిగా ఆడుకుంటూ గేట్ బయటకు వచ్చి వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఆ సీరియల్ చూసేవాడిని. మళ్ళీ మధ్యాహ్నం బెల్లి కొట్టే టయానికి మంచిగా స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. మంచిగా స్కూల్కి వెళ్ళిపోయాను. నేను అనుకునేవాడిని ఎవరో నన్ను చూడలేదు కదా, ఎవరికో తెలియదు కదా అనుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత అరే స్కూల్కి వెళ్ళేవారంట, స్కూల్కి వెళ్ళాను అని చెప్పేవాడిని. మా అమ్మడి స్కూల్కి వెళ్ళామంటే వెళ్ళామని చెప్పేవాడిని. అది ఎలా తయారైపోయిందనంటే ఇంకా మెల్లిమెల్లిగా సినిమాలు చూడటం మొదలుపెట్టాను. ఎంతలా అనంటే స్కూల్కి వెళ్తున్నానని చెప్పి పుస్తకాలు పట్టుకొని వెళ్ళిపోయి పుస్తకాలు ఎక్కడో చోట దాచేసేసి సినిమాకి వెళ్ళిపోతాం. అది ఎలా తయారైపోయిందని అంటే రోజుకు ఒక్క సినిమా అయినా చూడకపోతే మనసు కుదురుండేది కాదు. రోజుకి ఒక్క సినిమా అయినా చూడకపోతే మనసు కుదిరిండేవాడు కాదు. ఇంట్లో వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళట్లేదు, పుస్తకాలు ఎక్కడో సాడిదేసి సినిమా చూసేసి గోదావరి గట్టుకు వెళ్ళిపోయి ఆడుకొని మళ్ళీ పిల్లలు స్కూల్ వదిలిపెట్టే టయానికి వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇది ఎలా మారిపోయిందనంటే నేను సినిమా హీరో అయిపోవాలని చెప్పేసి అంతగా మారిపోయింది. అంటే నేను దేనికి బానిస అయిపోయాను? సినిమాకి బానిస అయిపోయాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరుడా, నీవు దేనికి బానిస అయ్యావు?
ఫోన్కి బానిసయ్యావా? దేనికి బానిసయ్యావా? ఫోన్కి బానిసయ్యావా? సినిమాలకు బానిసయ్యావా? త్రాగుడికి బానిసయ్యావా? అక్రమ సంబంధాలకు బానిసయ్యావా? వ్యభిచారానికి బానిసయ్యావా? లోకానికి బానిసయ్యావా? లోకంతో స్నేహము దేవునికి వైరమని మీరెరగరా అని పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు. నీవు దేవునికి ప్రప్రదమైన స్థానం ఇవ్వకుండా దేన్ని నువ్వు ముందు వెతుకుతున్నా సరే దానికి బానిస అయినట్టే లెక్క. నేను సినిమాకి బానిస అయిపోయి నా జీవిత లక్ష్యం, నా జీవిత గమ్యం ఏమైందని అంటే హీరో అవ్వాలనుకుని ప్రయత్నం చేశాను. తిరిగాను, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, తిరిగాను. ఆ షూటింగ్లకి వెళ్ళేవాడిని. ఒక డైరెక్టర్ దొరికితే, ఒక కోచింగ్ సెంటర్ దొరికితే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దొరికితే ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. తర్వాత నా జీవితం ఎలా అయిపోయిందనంటే అసలు ఏది కలిసి రావట్లేదు, చచ్చిపోతే బాగుండు అని అనుకున్నా. నీవు కూడా అలాగే అనుకుంటున్నావు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేనికి బానిసయ్యావు? లోకానికి బానిసయ్యావా? లోకాశలకు బానిసయ్యావా? చీకటికి బానిసయ్యావా? పాపానికి బానిసయ్యావా? నన్ను ఎవ్వరు బాగు చేసేవారు లేరు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీవు చేసుకున్నావు, నువ్వే అనిపించు అన్నారు తప్పితే గాని నువ్వు బాగుపడతావని ఒక్కళ్ళు అనరు. నన్ను బాగు చేసింది లోకరక్షకుడైన యేసు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి బానిసత్వంలో ఉన్నా, పాపం అనే బానిసత్వంలో ఉన్నా, లోకం అనే బానిసత్వంలో ఉన్నా, చీకటి అనే బానిసత్వంలో ఉన్నా, దురలవాట్ల అనే బానిసత్వంలో ఉన్నా, చెడు అలవాట్ల అనే బానిసత్వంలో ఉన్నా, ఏ బానిసత్వంలో ఉన్నా సరే నిన్ను బాగు చేసే పరమ వైద్యుడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వద్దకు నీవు వస్తే, ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో యేసు ప్రభువారు ఒక ఇంటికి వెళ్ళారు. ఒకళ్ళు విందుకు పిలిస్తే, భోజనానికి పిలిస్తే యేసు ప్రభువారు వెళ్తే యేసు ప్రభువారు కుడి వైపున ఎడమ వైపున ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు. పక్కన కూడా ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అక్కడున్న శాస్త్రులు పరిచయాలు అంటున్నాడు, ఏంటి మీ బోధకుడు పాపులతో వేశ్యలతో ఉన్నాడని అంటే యేసు ప్రభువారు ఒక మాట అడుగుతారు. ఏమన్నాడంటే వైద్యుడు ఎవరికయ్యా అని అడుగుతాడు. వైద్యుడు ఎవరికయ్యా అని అడిగితే ఆ పరిసేయుడు అంటాడు, రోగం ఉన్న వారికే వైద్యుడు అంటాడు. మరి వీళ్ళు పాపం అనే రోగంతో ఉన్నారు, నేను పాపం అనే రోగాన్ని తీయటానికి వచ్చిన వైద్యుని అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఏ బంధకంలో ఉన్నా, ఏ బంధకంలో చిక్కబడిపోయి ఉన్నా, ఏ బంధకంలో బాధపడుతూ ఉన్నా, తర్వాత లోకం అలవాటైంది, తర్వాత లోకంలో ఉన్న స్నేహితులు అలవాటయ్యారు, లోకంలో ఉన్న మాటలు అలవాటైపోయినాయి, చదువు అవ్వలేదు. చదువుకోవాలని ప్రయత్నం చేసినప్పుడేమో చదువేమో దూరంగా వెళ్ళిపోయింది. వయసు పెరిగిపోయింది, ఉద్యోగం చేయటం మొదలుపెట్టి చదువుకోవాలని అంత ప్రయత్నం చేసిన తర్వాత డిగ్రీ కట్టినా సరే రాయలేకపోయాను. 3 సార్లు కట్టాను, రాయలేకపోయాను. అంటే మనకి అవకాశం ఉన్నప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం చేయి జారిపోయిన తర్వాత ఏశావు ఆశీర్వాదం కొరకు వెతికి కన్నీళ్లు విడిచినా సరే ఆశీర్వాదము దొరకలేదంట. నీవు దేనికి బానిసై ఉన్నావు? ఇక్కడ బానిసత్వంలో ఉన్న ఒన్నేసేము ఫిలోమోను ఇంటి నుంచి పారిపోయాడు. ఏం జరిగిందో తెలియదు, ఏం జరిగిందో రాయబడలేదు. కానీ ఈ బానిసత్వంలో ఉన్న ఒన్నేసేము పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే రోమ్లో పరిశుద్ధుడైన పౌలు బంధకాల్లో ఉండి సువార్త ప్రకటిస్తా ఉంటుంటే ఇతను ఏదో రకంగా పౌలు వద్దకు చేరాడు. పౌలు వద్దకు చేరితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ కథ ఏంటి అని అంటే, నేను పలానా కొలస్సీలో ఉన్న ఒన్నేసేము అనే యజమానుని దగ్గర నుంచి నేను పారిపోయాను వచ్చానని అంటే, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఆ యొక్క బంధకంలో ఉన్న, ఆ యొక్క బానిసత్వంలో ఉన్న ఒన్నేసేముకి క్రీస్తును పరిచయం చేసి స్వతంత్రుడిగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు కూడా క్రీస్తుని ఎరిగితే నీవు కూడా స్వతంత్రుడవుతావు. నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన పాపపు కాడి విరగబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒన్నేసేము స్వతంత్రుడయ్యాడు. ఇప్పుడు పరిశుద్ధుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, చదువు అక్కడ నుంచి చదువు. సమయం అయిపోయింది, త్వరగా చదువు, ముగించుకుందాం. చదువు.
11 వచనం కాను చదువు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైనా అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకునవలని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టుగా కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలని నీ సమ్మతి లేక ఏమియు చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడిగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడుగా ప్రియ సహోదరుడిగా ఉండుగాను. విశేషముగా నాకును శరీర విషయంలో ప్రభు విషయమును మరి విశేషంగా నీకు ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? క్షమించేసే. అతడు ఏది చేసినా సరే, ఒకవేళ నీ ఇంట్లో సొమ్మెత్తుకెళ్ళిపోయాడా, నీకు నష్టం కలిగిచ్చేసాడా, అది నా లెక్కలో చేర్చు. నేను దాన్ని రుణస్తుని, నేను నీకు కడతాను. అయినా ఆత్మ సంబంధమైన విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అని రాస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. రాస్తూ అంటున్నాడు, నీవు ఒన్నేసేమును క్షమించేసేయ్. ఎలా స్వీకరిస్తావు? బానిసగా కాదు, ప్రియా సహోదరుడిగా. నేను వస్తే నువ్వెంత హడావుడి చేస్తావు, అలాగే ఒన్నేసేం వచ్చినప్పుడు కూడా నువ్వు అంత హడావుడి చేయి. మంచి విందు భోజనం పెట్టి అతన్ని ఆహ్వానించు, బానిసగా స్వీకరించుకో. పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? పరలోక ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు అనుదిన ఆహారం మీరు మాకు దయచేసిన యెడల మా అపరాధములు క్షమించిన ప్రకారము మా రుణస్తులను కూడా మేము క్షమించిన ప్రకారము మా అపరాధముల్ని క్షమించండి. అంటే మేము క్షమించేశాం. మేము మాకు రుణస్తులుగా ఉన్నవారిని, మాకు విరోధులుగా ఉన్నవారిని మేము క్షమించేశాం. నీవు కూడా మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. నిజమేనా? అబద్ధమా? నిజమా? మనం బైబిల్ పట్టుకొని చక్కగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము అంటూ వస్తున్నప్పుడు దారిలో ఎవడో మన గురించి తప్పుగా మాట్లాడాడని మనకు అర్థమైంది. నువ్వు మాట్లాడలేదు సుమి, నువ్వు మాట్లాడలా, నీకేం తెలియదు, అసలు పాపం పుణ్యం నీకేం తెలియదు. ఎవరో తప్పుగా నీ గురించి మాట్లాడారు, నీ మీద వారు పేకల దాకా కక్ష పెట్టుకున్నారని చెప్పి నీకు అర్థమైంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, నీవు దేవుని మందిరానికి రావటం మానేసి మంచి కానుక సిద్ధపరచుకున్నావు. అయ్యగారికి ఆ వారం ఒక 1000 రూపాయలు ఇవ్వాలని నువ్వు ఆలోచన కలిగి మంచిగా ఆ కానుక మంచిగా పట్టుకొని బైబిల్ పట్టుకొని ఉత్సాహంతో ఆనందంతో పాటలు పాడుకుంటూ వస్తున్నావు. మధ్యదారిలోకి వచ్చేసరికి ఎవడో మన మీద కక్ష పెట్టుకున్నట్టు మనకు ఆలోచన వచ్చింది. దేవుని ఒక వాక్యం అంటుంది, నీవు దేవుని సన్నిధానికి రావటం మానేసి ముందు వెళ్ళి అతనితో సమాధానపడి అప్పుడొచ్చి నీ అర్పణ అర్పించుము. నువ్వు సమాధాన పడకుండా వచ్చి ప్రార్థన చేసినా, కానుకేసినా, ఆరాధన చేసినా, దేవుని స్తుతించినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అంట, నిష్ప్రయోజనము. ఒన్నేసేమో మొదట నీకు నిష్ప్రయోజనముగా ఉన్నాడు, ఇప్పుడు నీకును నాకును క్రీస్తుని బట్టి ప్రయోజనమైన వాడిగా ఉన్నాడు, ఉపయోగకరమైన వాడిగా ఉన్నాడు. క్షమాపణ అంటే ఏంటంటే ఒక చిన్న ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఈక్వాడ్ అనే ఒక ప్రాంతం ఉందన్నమాట. ఈక్వాడ్ అనే అది దక్షిణ అమెరికాలో ఉంది. దక్షిణ అమెరికా అమెజాన్ అడవుల్లో ఈక్వాడ్ అనే ఒక ప్రాంతం ఉంది. జిమ్ ఎలియట్ అనే ఒక అమెరికన్ సువార్థికుడు తన చదువు పూర్తి అయిపోయిన తర్వాత అమెజాన్ అడవుల్లో నాగరికత తెలియని నరమాంస భక్షకులు ఉంటారు. ఎవరుంటారు? నాగరికత తెలియని నరమాంస భక్షకులు ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా మీరు చూస్తున్నారో లేదో కానీ
మనిషి నిజంగానే నరమాంస భక్షకుడు అవుతున్నాడు. ఏం చేస్తున్నారు తెలుసా? చికెన్ తిని 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 బోరు కొట్టింది, మటన్ తిని తిని బోరు కొట్టిందని మనుషులు మాంసం తింటున్నారు. నిజం, మనుషులు మాంసం తింటున్నారు. మనిషి క్రూరుడిగా మారిపోతున్నాడు. గడిచిన వారం రోజుల క్రితం కుక్కుటిపల్లిలో ఒక సంఘటన జరిగింది. ఒక 10వ తరగతి చదువుతున్న ఒక కుర్రోడు, వాడికి ఒక ఫోన్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు అడగాలి కదా, ఫోన్ ఎలా వచ్చిందిరా అని అడగాలి కదా. అడిగితే కొనుక్కోవడానికి డబ్బులు. ఫోన్ కొనుక్కోవాలంటే అంత ఉండిద్ది. తక్కువలో తక్కువ 5-6 వేలు 10,000 అన్నా ఉండాలి. ఫోన్ కొనుక్కోవాలంటే, స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే 5 నుంచి 10,000 అన్నా ఉండాలి. వాడు ఓటీటీలు ఈ సినిమాలు ఇవన్నీ చూసేసి, మరి ఏ క్రైమ్ థ్రిల్లర్ చూశాడో ఏం చూశాడో తెలియదు కానీ వాడు ఒక పేపర్ మీద రాసుకున్నాడంట దొంగతనం ఎలా చేయాలని చెప్పి. ఇంగ్లీష్లో రాసుకున్నాడు దొంగతనం ఎలా చేయాలని చెప్పి. ఫస్ట్ గో టు హోమ్, గ్యాస్ లీక్ చేసి గ్యాస్ కట్టర్తో బీరువా కట్ చేసి నైఫ్ పట్టుకొని వెళ్ళి దాని లాక్ తీసి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ గ్యాస్ లీక్ చేసేసి మళ్ళీ జాగ్రత్తగా వచ్చేసేయాలి, డన్ అని చెప్పి రాసుకున్నాడంట. వాడు ఆ పక్కింట్లో వెళ్ళాడు. ఆ పక్కింట్లో కన్నేసాడు. మరి 2 రోజులు పెట్టి కన్నేసాడో పక్కింట్లోకి వెళ్ళాడు. వెళ్తే లోపలికి వెళ్తున్నాడంట. లోపలికి వెళ్ళి వస్తుంటే ఒక 10 సంవత్సరాల పాప చూసింది. 10 సంవత్సరాల పాప చూసి గట్టిగా కేకెత్తే ఆ పిల్లని గట్టిగా నోరు మూసేసి తెచ్చుకున్న కత్తితో పొడి చేసేసాడు. విచక్షణ రహితంగా పొడి చేశాడంట. అసలు వాడు ఎంత ప్లాన్ వేసాడంటే ఏ సీసీ కెమెరాకు కూడా దొరకన్నాడు. వెళ్ళొచ్చాడు. పోలీసులకు 5 రోజులు చుక్కలు కనపడ్డాయి. 5 రోజులు చుక్కలు కనపడ్డాయి పోలీసులు. అంటే అంత కూరులుగా మారిపోతున్నారు. ప్రభుత్వాలు కానీ లేకపోతే ఏవి కూడా వాళ్ళ కుర్చీల కొరకు వాళ్ళ అధికారాన్ని కొరకు కొట్టుకుంటున్నాయి కానీ యువత క్షేమం కొరకు వాళ్ళు ఏం చేయట్లేదు. ఎవరు ఏమనుకున్నా కూడా పర్లేదు. యువత క్షేమం కొరకు ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఇంకొక 10 సంవత్సరాలు అయితే అందరూ ముసలోళ్ళు అయిపోతామంట. అందరూ మధ్య వయసులో ఉన్నామంట. ఇప్పుడు మనందరం ముసలోళ్ళు అయిపోతామంట. తర్వాత ఎవరో వాళ్ళకి మంచి చెడులు చెప్పేవారు ఎవరు ఉండరు. దేశం అంత పాడైపోవటానికి మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి, చెడు అలవాట్లకి యువత బానిసలైపోతుంది. ఈ జిమ్ ఎలియట్ అనే ఈ యొక్క సువార్థికుడు ఆ ఈక్వాడ్ అనే అమెజాన్ అడవులున్న ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక వ్యక్తి అతన్ని రాయితో కొడితే రాయి బలంగా తగిలి పడిపోతే ఆ వ్యక్తి వెళ్ళిపోయి అతన్ని 2 భాగాలుగా చీల్చాడంట. ఇలాగా 2 భాగాలుగా చీల్చి తొడ తినటం ఇష్టం అంట అతనికి. తొడ తినేసాడంట. జిమ్ ఎలియట్ అనే ఒక సువార్థికుడు ఒక తొడ తినేసాడంట. తినేసిన తర్వాత ఇక అతను భూస్థాప కార్యక్రమం అంతా అయిపోయింది. తర్వాత వాళ్ళ భార్య ఎలిజబెత్ వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చి వారికి మెల్లిమెల్లిగా ఆహార వస్తువులు అలవాటు చేయటం మొదలుపెట్టింది. ఈ ఎవరైతే తన యొక్క భర్తని ఆ జిమ్ ఎలియట్ అనే సువార్థికుని తినేశాడో అతన్ని కూడా ప్రేమగా చూడటం మొదలుపెట్టింది. అతనికి చాక్లెట్లు ఇవ్వటం, ఆయిల్తో వంట ఎలా చేయటం నేర్పించటం, ఆహార పదార్థాలు ఇవ్వటం. మరి వాళ్ళకి ఆహారం దొరకటం, వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి నరమాంస భక్షకులే. ఆహార పదార్థాలు ఇవ్వటం ఉంటుంటే ఆమె మీద ప్రేమ కలిగింది తనకి. ఈమె ఎవరు ఎక్కడి నుంచో వచ్చి మాకు ఆహార పదార్థాలు ఇస్తా ఉందని చెప్తుంటే ఆమె మెల్లిమెల్లిగా ఆ ప్రాంతంలో సువార్త చెప్పడం మొదలు పెడితే ఇతన్ని జిమ్ ఎలియట్ అనే సువార్థికుని చంపేశాడు కదా. అతను యేసు ప్రభు వారిని తెలుసుకొని ప్రార్థన చేస్తా ఉంటుంటే దేవుడు అతని హృదయాల్లో పశ్చాత్తాపం కలిగించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తత్వం అంటే మతాన్ని మార్చేది కాదు, మనుషుల యొక్క హృదయాలను మార్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని సంవత్సరాల క్రితం నా హృదయాన్ని మార్చింది కనుకే నేను ఈ మధ్యకాల సమయంలో మీ ముందు నిలబడగలిగాను.
మన మా వదిన గారితో చెబుతున్నాను ఏదో సందర్భంలో, ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు 1 కేజీ ఇడ్లీ రవ్వ తీసుకురమ్మంటే 30 కేజీ తీసుకొచ్చేవాడిని. 1/2 కేజీ డబ్బులు వేసుకునేవాడిని పాకెట్లో. నిజం, 1/2 కేజీ డబ్బులు వేసుకునేవాడిని పాకెట్లో. ఈ జిమ్మేలేట్ని చంపేసిన అతన, తినేసిన అతన హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అమ్మ మీతో ఒక విషయం చెప్పాలి, ఏమనుకోరు కదా అని అంటే, ఏమనుకోనయ్యా చెప్పయ్యా అని అంటే, ఎలిజబెత్ అమ్మ ఒళ్ళో 9 నెలల కుమార్తె ఉందంట. ఏమనుకోనయ్యా చెప్పయ్యా అని అంటే, అమ్మా మీ ఆయన్ని నేనే చంపేసి తినేశానమ్మా అని ఎక్కి ఏడుస్తుంటే ఆమె దగ్గరకు వచ్చి గడ్డం పట్టుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, నేను నిన్ను క్షమించేస్తున్నానయ్యా అందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్షమాపణ అంటే అది, అందుకోసం చెప్పాను ఈ వృత్తాంతం. అంటే మనకి హాని చేసిన వారిని, మనకు కీడు చేసిన వారిని, మనల్ని మోసం చేసిన వారిని, మన మీద నిందలేసిన వారిని మనం క్షమించటమే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒరిస్సా ప్రాంతంలో గ్రహెన్స్టీన్ అనే ఒక సువార్థికుని కూడా అతని 2 పిల్లల్ని కారులో పెట్రోల్ పోసి తగలపెట్టి చంపేస్తే వారి సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తా ఉంటుంటే తన భార్యతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారంట, అమ్మా నీ కోపం రావట్లేదా, నీ భర్తను చంపేశారు, పిల్లల్ని చంపేశారు, కోపం రావట్లేదా అని అంటే, యేసు ప్రభు వారి నామంలో వారిని నేను క్షమించేస్తున్నానందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన గ్రహెన్స్టీన్ అనే ఆయన కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసిన మిషనరీ, కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసిన మిషనరీ. అలాంటి ఆయన్ని చంపేస్తే దేశం కాని దేశం వచ్చి భర్తను పోగొట్టుకొని పిల్లలు పోగొట్టుకుంటే ఆ చంపేసిన వారిని క్షమించింది, అది క్రైస్తవుడి యొక్క లక్షణము. ఇక్కడ పౌలు రాస్తూ అంటున్నాడు, ఒన్నేసేము నీకు హాని చేశాడేమో, ఒన్నేసేము నేను మోసం చేశాడేమో, ఒన్నేసేము నీకు నష్టం కలిగించాడేమో, ఇప్పుడు ఆ నష్టాన్ని ఎంచుకో, నీవు క్రీస్తునందు పొందుకున్న ప్రేమని పంచి బానిసగా కాకుండా సహోదరుడిగా చేర్చుకోనుము అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని జనాంగమా, మనం పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం, మా రుణస్తుల్ని మనము క్షమించిన ప్రకారము మా అపరాధములు కూడా క్షమించండి అయ్యా. ఎన్ని మార్లు క్షమించాలని యేసుప్రభు శిష్యులు యేసుప్రభు అని అడిగితే 77 మార్లు అన్నారు. అంటే నీవు ఈ భూమి మీద నీకు ఆయుష్ ఇచ్చినంత కాలము నీవు క్షమిస్తూనే ఉండాలి. ఈ యొక్క ఫిలోమోనుకు రాసిన పత్రిక ద్వారా మనం తెలుసుకున్న యొక్క నీతి ఏంటంటే, మనం ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఎదుటివారి పట్ల దయ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు. నువ్వు ఎటువంటి బానిసత్వంలో ఉన్నా సరే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి సముద్రుడైన యేసు ప్రభు వారి వద్దకు నీవు వస్తే గనక నీకు తప్పకుండా స్వతంత్రం కలుగుతుంది, నీకు తప్పకుండా విడుదల కలుగుతుంది, ఆ నిత్యరాజ్యంలో స్థానం కలుగుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మరి సమయం అయింది కనుక అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, అవును ప్రభా, అయ్యా ఫిలోమోను ఒన్నేసేమును క్షమించిన ప్రకారము మేము కూడా క్షమాపణ కలిగి అయా ప్రేమ కలిగి జీవించేవారిగా అయా మా జీవితాలు మార్చబడాలని ఆయన అయా తెలిసి తెలియక ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎటువంటి బానిసత్వంలో ఉన్నా ఆ బానిసత్వం నుంచి నన్ను విడిపించు ప్రభా. లోకమనే బానిసత్వం నుంచి నన్ను విడిపించు, చీకటి అనే బానిసత్వం నుంచి నన్ను విడిపించు, పాపం అనే బానిసత్వం నుంచి నన్ను విడిపించు, నన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేయ అంటే ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ పక్కనే ఉన్నాడు, నీ హృదయం అనే తలుపు తట్టుతున్నాడు. ఎవరైనా నువ్వు తలుపు తీస్తే ఆయన వానితో వద్దకు వచ్చి ఆనితో నివాసం చేస్తాడంట, వానితో నివాసం చేస్తాడంట. దేవుడు నీతో నివాసం చేయాలని ఆశపడుతుండగా నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నీ హృదయం అనే తలుపు తెరుస్తావా? నీ హృదయం అనే తలుపు తెరుస్తావా?
నీ హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన నీ హృదయంలో నివాసం చేయటానికి యేసు ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. అవును ప్రభా, అయ్యా నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు అయ్యా. నేను ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి, క్షమాపణ కలిగి, సమాధానం కలిగి ప్రభా జీవించే భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి నాయన. నీవు నమ్మదగిన దేవుడు నాయన. నీ యొద్దకు వచ్చిన వారిని మీరు ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు నాయన. కనికర పూర్ణుడా, కరుణావాత్సల్య గల తండ్రి, నీకు వందనాలు ప్రభా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభా. అవును ప్రభా, మీ మాటలే మా జీవితాన్ని కడతాయి, మీ మాటలే మా జీవితాన్ని ప్రభా వెలిగిస్తాయి నాయన. ఫిలోమోనుకు రాసిన పత్రికలో నుంచి ప్రభా ఎలా మేము ఎదుటివారి పట్ల ప్రభా క్షమాపణ కలిగి ఉండాలో, ప్రేమ కలిగి ఉండాలో, సమాధానం కలిగి ఉండాలో, ఎటువంటి బానిసత్వంలో ఉన్న నీ యొద్దకు వస్తే నీవు విడిపించగల సముద్రమని ప్రభా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడే ప్రభా. నాయన ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి ఆ కుటుంబాలను మీరు విడిపించండి ప్రభా. మీ దక్షిణ హస్తంతో మీరు ప్రతి కుటుంబాన్ని ఆదుకొని, ప్రతి కుటుంబంలో ఉన్న కలతల్ని, వేదనని, దుఃఖాల నుంచి వారిని విడిపించి వారిని స్వతంత్రులుగా చేసి ప్రభా అయా నీ నిత్యరాజ్యానికి వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికను ఆయన రాకడ పర్యంతరం వరకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటి కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.